లక్ష్యం దూరంగా ఉన్నప్పుడు ఓపిక తెచ్చుకో. మరింత బలాన్ని సంతరించుకో. ఆ లక్ష్యం చేరే వరకు నీ పట్టు వీడక, ప్రశాంతంగా, బాధ్యతగా ముందుకు వెళ్ళు. నిన్ను దారి మళ్లించే ప్రయత్నాలు 100 జరుగుతాయి. ప్రతి దానికి తొందరపడిపోయి, ఆ ట్రాప్‌లో పడి, ఆ ట్రాక్‌లోకి వెళ్లి నాశనం కాకు. ఇది భారతీయ జనతా పార్టీ నేర్చుకున్న పాఠం, నేర్పిన పాఠం. మహారాష్ట్రలో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది నామమాత్రపు పార్టీ. హిందుత్వ పార్టీ అని చెప్పేసేసి పిలిచి శివసేన అధినేత బాలాసాహెబ్ థాకరే సీట్లు ఇస్తానంటే 30 సీట్లు ఇస్తానంటే 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మా దగ్గర ఎక్కడ ఉన్నారు సార్? అవసరం లేదండి, మీరు ఏదైనా ఇదనుకుంటే ఏ మండలంలోనో ఇవ్వమన్నటువంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజున బాలాసాహెబ్ థాకరే కుటుంబం శాంతం ఇంటికి వెళ్ళిపోయింది. శివసేన శాంతం దెబ్బతినేసింది. ఆ ప్లేస్ని భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసింది. కాంగ్రెస్కైనా ఎన్సీపీకైనా ఎవరికి కూడా గత 40-50 సంవత్సరాల నుండి సింగిల్గా మెజార్టీ రాని దశ నుండి సింగిల్గానే అధికారాన్ని హస్తగతం చేసుకునే దశకి నిదానంగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గమనించాక తొక్కడానికి ప్రయత్నించినటువంటి శరద్ పవార్ తనకి తాను తొక్కివేయబడ్డాడు. అదే సందర్భంలో అజిత్ పవార్ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఉద్ధవ్ థాకరేకి షిండే రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఓవరాల్గా ఎత్తులు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులం, అలాగే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడంలో పర్ఫెక్ట్గా ఉన్నాం. హిందుత్వ ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు, మౌలిక వస్తువులు ఇంకొక వైపు, ఎవరిని బెదిరించి దోచుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం మరొక వైపు. ఈ 4 అస్త్రాలతో మహారాష్ట్రలో నిదానంగా వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు, ఇది శాసనసభ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అన్నింట్లో పార్లమెంట్ ఎన్నికల్లోనే కొంత ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత పరిస్థితిని సెటరైట్ చేసుకుని ముందుకు వచ్చింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి సంబంధించిన ఎంపీలు అయితే షిండేకి కానీ లేదా బీజేపీకి కానీ టర్న్ అవ్వచ్చు. అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించిన ఎంపీలు అయితే బీజేపీకి కానీ లేకపోతే అజిత్ పవార్ గూటికి కానీ చేరచ్చు. ఓవరాల్గా నిదానంగా, అంటే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగితే నిదానంగా ఒక స్థాయికి వస్తామన్నటువంటి నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ.